హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే వీడియో రచ్చ రంబోలా ఉంది. నామినేషన్స్ అలాగే మార్నింగ్ లైవ్ కూడా ఇట్లాంటి డిస్కస్ చేద్దాము. సో మార్నింగ్ లైవ్ లో ఇంకా యష్మి ఇంకా కొంచెం ఒక మాట అయితే నోరు జారింది. సో ఇంకా అమ్మాయి అయితే ఇంకా వాళ్ళు సాంగ్ వచ్చినా కూడా బయటికి రావట్లేదు, డాన్స్ చేయట్లేదు, ఇంకా మొహాలన్నీ ఇట్లా బేలలాగా అయిపోయినాయి, ఎవ్వరు యాక్టివ్ లేరు. కానీ వైల్డ్ కార్డ్స్ మాత్రం మార్నింగే లేస్తారు, టీలు పెట్టుకున్నారు. ఆ పాల గురించి గొడవ, పాలు ఇవ్వట్లేదు పాపం వీళ్ళకు, అన్ని షేర్ చేయాలి కదా, అక్కడ షేర్ చేయట్లేదు. సో ఇదంతా ఇంకా నామినేషన్స్ ప్రక్రియ గురించి అయితే మాట్లాడుకుందాము. సో ఇక వితౌట్ మేకప్ అయితే ఆమెను చూడలేదు, ఎప్పుడు మేకప్తోనే ఉన్నారు. అందుకే మార్నింగ్ స్నానం చేసి రెడీ అని యష్మి కొంచెం నోరు జారింది. అది నోరు కంట్రోల్ పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు గౌతమ్ కూడా చాలా బాగా నామినేషన్స్లో మంచిగా చెప్పినట్టు అనిపించింది. వాళ్ళని మీరు రియలైజ్ అవ్వాలి, మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట బయటికి వెళ్తుంది, అన్ని కెమెరాలు అబ్జర్వేషన్ చేస్తాయి. సో ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఉండండి అని వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళ మట్టి బుర్రలకు అర్థం కావట్లేదు. అసలు ఈ హౌస్ మేట్స్ ఏంటి, ఈ యష్మి ఏంటి, ఆ పృథ్వీ ఏంటి, నిఖిల్, వీళ్ళంతా అసలు ఏం మాట్లాడుతున్నారు? పోనీ బయట నుంచి గేమ్ చూసి వచ్చారు వీళ్ళు, మరి వీళ్ళు మాట్లాడే పాయింట్ను డీకోడ్ చేయమని గౌతమ్ స్పష్టంగా చెప్పినా కూడా డీకోడ్ చేయట్లేదే. వాళ్ళ ధోరణి వాళ్ళదే. బిగ్ బాస్ ఏం చూపించాడో ప్రోమోలు చూసి వచ్చిర్రు వీళ్ళు. బయట ఆడియన్స్ ఓటింగ్ అన్ని చూసి వస్తారు కదా, ప్రోమోలు చూసి వచ్చిన ఓటింగ్ అయితే చూస్తారు కదా, రివ్యూవర్స్ అయితే లైవ్ చూస్తారు కదా ఖచ్చితంగా. చాలా మంది లైవ్ చూస్తున్నారు ఇప్పుడు. ఎందుకు మాకు తెలిసిన వాళ్ళే చాలా మంది లైవ్ పెట్టుకొని చూస్తున్నారు, ఏం చూడాలి అర్థం కాక. అట్లాంటప్పుడు లైవ్ చూడట్లేదు, మీరు ఏం చూసి వచ్చారో, ఏం మాట్లాడుతున్నారో అని మాట్లాడుకుంటున్నారు. అసలు వీళ్ళకి బుర్ర లేదు, ఆలోచించాలి. వాళ్ళు ఒక పాయింట్ మాట్లాడిరంటే బయట ఇది ఎలా వెళ్ళింది, ఎట్లా పోయింది, ఇవన్నీ ఆలోచించాలి కదా, ఆలోచించట్లేదే అసలు. మనకంట పాయింట్ బేస్ లోనే ఎందుకు మాట్లాడుతున్నా థింక్ రావట్లేదే. యష్మి తేజ నామినేట్ చేస్తుండే ఈ అని నవ్వుతుంది, ప్రేరణ కంట్రోల్ చేస్తుంది. ఏం నవ్వుతున్నావు? ఇట్లాంటి చాస్టలే, వెకిలి చాస్టలే, అట్లా దిగజారుడుతనంగా, సారీ అట్లా అనకూడదు, కోపం వచ్చేస్తుంది నాకు. అసలు ఏం మాటలు అర్థం కావట్లేదు. అంటే మనకంటే డింగిటిక్ అన్నట్టు నవ్వుతుంకుంటే పృథ్వీకి సెకండ్ ఇస్తుంది, పృథ్వీ కాదు విష్ణుకి సెకండ్ ఇస్తుంది. ఇవి ఇట్లాంటివే పోతాయి జనాల దృష్టిలోకి. ఖచ్చితంగా ఆ పాయింట్ ఎపిసోడ్ లో వేస్తారు. మీరు ఏం చేస్తారు ఎపిసోడ్ లో చూపిస్తారు, మీరు చెయ్యని చూపించట్లేదు కదా బిగ్ బాస్, మీరు చేసినవే చూపిస్తాడా? మేము ఎన్ని డిస్కషన్ చేసుకున్నాము, మేము లైవ్ లో ఎన్ని చేసుకున్నాం, అవన్నీ మీకు కనబడట్లేదు. ఈ సీత అదే, యష్మి అదే, అసలు వాళ్ళు రియలైజ్ అవ్వరబ్బా. ఇంకా వాళ్ళకి ఏమి ఇంతే మళ్ళా పట్టుకుంటారు నామ్నే. ఈ రోజు కూడా లైవ్ లో సీత మణికంఠ గురించి మాట్లాడుతుంది. మణికంఠ నేను ఎవరిని జడ్జ్ చేయాలని చెప్పి నాకు ఏడ్చుకుంటూ నేను నాకు వేసిండు. విష్ణు ఫ్రెండ్ అని చెప్పింది కదా, విష్ణు వేసింది కదా ఆ రోజు, విష్ణుకి వేస్తాడు, ఇక అందరికి వేస్తాడు నామినేషన్స్ ఈ రోజు అని మళ్ళా మణికంఠ గురించి చీఫ్ గానే మాట్లాడుతుంది ఆ అమ్మాయి. ఇంకా అమ్మాయి మారదు ఇంకా అసలు ఈ సీత. ఇక రేషన్ కార్డా నిన్న యష్మి గోలా. ఈరోజు ఏమంటుంది రేషన్ విషయానికి వస్తే, నిన్ననేమో నబీల్ నాకైతే ఫుడ్ కావాలి, నేను ఫుడ్ లేని టాస్క్ ఆడలేను, నాకు ఫుడ్ మన క్లాన్ ఫుడ్ చూసుకొని వాళ్ళకి ఇవ్వు అంటే, ఈరోజు మెహబూబ్ దిల్సే మాకు పాల ప్యాకెట్ కూడా మీరు ఇవ్వలేదని ఏదో మాట అసలు చెప్తే ఈమె ఏమంటుంది, అది చీఫ్ ఇష్టం, చీఫ్ కు చెప్పాము అందరికి షేర్ చేయమని మేము అంటుంది. ఆడ చీఫ్ తోని కొట్టబెట్టుకుంటున్నాం, ముంగటికి చీఫ్ నబీల్ని తీసుకొచ్చేస్తుంది. నబీల్ ఇట్లా చూస్తున్నాడు ఆమె మాట్లాడేటప్పుడు. అది మరి ఎపిసోడ్లో వేస్తారు ఏదో చూడాలి. సో ఫస్ట్ నుంచి మాట్లాడుకుందాం. ఫస్ట్ హరితేజ యష్మి గాని చేస్తుంది. యష్మిని ఏ పాయింట్లో చేస్తుందంటే మనకి అంటే తనకి ఫుడ్ ఇవ్వలేదు, కన్ఫెషన్ రూమ్కి వెళ్ళినప్పుడు తను అంత లోలో ఉన్నాడు, అందరికి చెప్పుకుంటున్నాడు, వాళ్ళ భార్య గురించి బాధపడి అతనికి ఇవ్వకుండా నిఖిల్కి ఎందుకు ఇచ్చావు, ఇది ఇట్లా నామినేట్ చేయగానే యష్మి అంటే నిఖిల్ అన్ని బయటకు చెప్పుకోడు, ఇప్పుడు మణికంఠ అందరు చెప్పుకుంటాడు, అందరం మేము ఓదర్స్తున్నాం, అందరం సపోర్ట్ ఇస్తున్నాం ఆయనకి, మేము అందరం షోల్డర్ ఇస్తున్నాము. సో నిఖిల్ చెప్పుకోవట్లేదు, లోపల బాధపడుతుంది. నాకు అంతకుముందు రోజు కూడా చెప్పింది, అందుకే నేను నిఖిల్కి ఇచ్చిన, నిఖిల్ నాకు ఫ్రెండ్ అని ఇచ్చినా చెప్తలేదు, ఇట్లా చెప్తుంది. తర్వాత చిన్న సైజ్ గ్రూప్ ఫామ్ లాగా అనిపిస్తుంది, కానీ ఆ గ్రూప్ ఏంటనేది నేను ఇప్పుడే చెప్పాను, ఒక 2 వీక్స్ చూసాక నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడే చెప్తే అది లేబుల్ అయిపోతుంది, నాకు అట్లా చేయడం, లేబుల్ చేయడం నాకు ఇష్టం లేదు. సో అని చెప్తుంది. సో మళ్ళీ నాకు ఎమోషన్ లేదు, గుక్క పెట్టి ఎందుకు ఇట్లాంటి అంటే నాకు ఎమోషన్ లేదు, నేను ఎమోషనల్గా అవ్వను అని చెప్తారు కదా, నీకు ఎమోషన్ ఎందుకు లేదు, గుక్క పెట్టి ఎందుకు ఏడ్చారు, టార్గెట్ చేసి హేట్ వస్తే వాళ్ళని నామినేట్ చేస్తా అంటే ఇట్లా రివెంజ్ తెచ్చుకుంటుంది కదా మణికంఠని, నేను నామినేట్ చేస్తా, ఎవ్రీ వీక్ నేను నామినేట్ చేస్తా. అదే గొడవ వేరే వాళ్ళతో పెట్టుకుంటే మరి అక్కడ ఎందుకు వాళ్ళని నామినేట్ చేస్తలేవు అంటే మణికంఠ మీద ఎందుకు ఇంత గర్జు పెట్టుకున్నావు అన్నట్టుగా మాట్లాడుతుంది.
సో పృథ్వీతో కూడా గొడవైంది, పృథ్వీతో నా కంటెంటర్షిప్ విషయంలో గొడవైంది. మరి అదెందుకు చెప్పట్లేదు నువ్వు, అతను ఎందుకు వేయట్లేదు అంటే మేబీ ఈ వీక్ వేసేదాన్నేమో, ఈ వీక్ మీరు వేస్తున్నారు కదా నాకు నామినేషన్, ఇట్లా మాట్లాడుతుంది యష్మి. సో అట్లా మళ్ళీ యష్మి ఏమంటది, నా స్టోరీ మణికంఠకు తెలియదు, మణికంఠ స్టోరీ నాకు తెలియదు, నాకెంత బాధ ఉందో మణికంఠ తెలియదు, మణికంఠకి ఎంత బాధ ఉందో నాకు తెలియదు. సో నాకు నిఖిల్ ఫ్రెండ్ అన్నట్టుగా నేను ఇచ్చాను అని అంటది. తర్వాతకు వచ్చేసి ఇంకా ఇది చాలాసేపు ఆర్గ్యుమెంట్, ఇంకా మన హరితేజ గారికి యష్మి గారికి సో ఎంతసేపు అంటే అంతసేపు చాలాసేపు ఆర్గ్యుమెంట్ అయింది. అది సేమ్ మణికంఠ బేస్లోనే వెళ్తుంది ఆర్గ్యుమెంట్ అనేది. సో హరితేజ గారు అయితే గట్టిగా మాట్లాడారు, ఆ అబ్బాయి విషయంలో అన్యాయం చేశావు అది ఇదని చాలా గట్టిగా అక్కడ వాళ్ళిద్దరైతే నామినేషన్స్ అయితే సూపర్గా చాలాసేపు నడుస్తున్నాయి లైవ్లో. తర్వాత పృథ్వీని ఏమన్నా నామినేట్ చేసినట్టే, నువ్వు టాస్కులు బాగా ఆడతావు, నీలో బాగా టాలెంట్ ఉంది, నువ్వు గట్టిగా ఆడుతున్నావు, కానీ నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు, ఒక గ్రూప్లో కూర్చొని ఆ గ్రూప్ వాళ్ళు చెప్పేది ఆడుతున్నావు, నేను ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నానని లొల్లి పెట్టుకుంటాడు. ఎక్కడైనా అంటే నేను క్లాన్లో ఆడుతున్నా, వాళ్ళు చెప్పే సలహాలు తీసుకుంటా, వాళ్ళు చెప్పేది ఆడతా అని పృథ్వీ. కాదు, నువ్వు ఇండివిజువల్ కనబడట్లేదు, నీ పర్సనాలిటీ ఎక్కడ నాకు కనబడట్లేదు, నీ డెసిషన్ మేకింగ్ ఎక్కడ నాకు అనిపించట్లేదు అని చెప్తే నన్ను ఇన్ఫ్లుయెన్స్ అన్నావు కదా, నేను ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్, అది క్లాన్ కదా అంటే ఈమె ఐఆమ్ ద మెగా చీఫ్లో వాళ్ళు బెల్లి కొట్టమంటే కొడుతున్నావు, నువ్వు ఐఆమ్ ద మెగా చీఫ్ అనేది చూసుకోలేదు, లెటర్స్ చూసుకోలేదు, అది గుడ్డిగా ఆడావు, ఇట్లా వాళ్ళు చెప్పినట్టే వింటున్నావు, ఒక గ్రూపిజం లాగా ఒక గ్రూప్లోనే ఉంటున్నావు అంటే నిఖిల్ యష్మి పృథ్వీ మీరు ముగ్గురే ఒక గ్రూప్లో ఉంటున్నారు, మీరు ముగ్గురే ఇది చేస్తున్నారు అన్నట్టుగా చెప్పింది. కానీ అతను వేరే విధంగా కావాలని ఇట్లా డిఫెండ్ చేస్తున్నాడా, నేను ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను, నేను ఎక్కడ ఇది చేశాను అని ఇట్లా మాట్లాడుతున్నాడు. మీరు కనిపించట్లేదు, మీకు బలం ఉంది, మీకు కొంచెం బుద్ధి బలం పెట్టి ఆడు అని హరితేజ గారు కరెక్ట్గానే చెప్తున్నారు. కానీ ఇతను ఒప్పుకోవట్లేదు. పృథ్వీ అంటాడు, ఐ డోంట్ బిలీవ్, నేను ఇన్ఫ్లుయెన్స్ అనేది నేను అసలు చేయను, నేను మా టీం వాళ్ళు మాట వింటాను, పర్సనల్గా నీ వాయిస్ బయటకు రావట్లేదు, టీమ్ గేమ్ అది, టీమ్ గేమే ఆడాను నేను, పర్సనల్గా నేను ఒక్కరిని, నువ్వు పర్సనల్గా కనిపించట్లేవు, నీది ఎక్కడ కనిపించట్లేదు అంటే అట్లా కాదు, లేదు నాకుంది, నేను మాట్లాడిన చోట మాట్లాడినా, అనాల్సిన చోట నాది టీమ్ గేమ్ అని ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. సో ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు మీరు మళ్ళీ ఇది ఒక పాయింట్ అంటాడు, మీరు చూసేది 1 అవర్ అంటే వీళ్ళు చెప్పొచ్చు కదా మేము మొత్తం లైవ్ కూడా చూస్తున్నామని, ఏదో మాట వరుసకు చెప్పొచ్చు కదా లైవ్ కూడా చూసి వచ్చినామని, బిట్స్ కట్ అవుతాయి, ఇంకా ఎపిసోడ్లో క్లియర్గా ఉండొచ్చు, మీరు చూసేది 1 అవర్ అంటే ఇక్కడ కొంచెం ఆర్గ్యుమెంట్ అయింది. 1 అవర్ అయినా ఏదైనా బిగ్ బాస్ చూపిస్తారు కదా, మీరు చేసేది చూపిస్తారు కదా, 1 అవర్ అయినా 12 అవర్స్ అయినా ఏదైనా కూడా మీరు చేసినదే 1 అవర్లో కనిపిస్తుంది, మీరు చెయ్యండి అయితే బయటకు రాదు కదా, మీరు 1 అవర్లో చూపించిన దాన్ని బట్టి మేము ఏదైనా డెసిషన్ తీసుకుంటాం కదా, అది అట్లెందుకు ఆలోచించట్లేదు అనేది నాకు అర్థం కాదు. నెక్స్ట్ గౌతమ్, విష్ణుప్రియ నువ్వు గేమ్లో ఉండట్లేదు, సీరియస్గా లేదు, నువ్వు వేరే డైవర్ట్ అవుతున్నావు, ఇక విష్ణుప్రియ సేమ్ ఇక ఫైర్ లేదు, సీరియస్నెస్ లేదు, ఇక ఇది మాట్లాడి కూడా వేస్ట్, టైం వేస్ట్. తర్వాత గౌతమ్ యష్మిన్ చేస్తాడు, రివెంజ్ నామినేషన్ మణికంఠని ఎందుకు చేస్తున్నావు, పప్పీ టాస్క్లో నా బొమ్మ, ఇప్పుడు పప్పీ టాస్క్ జరిగింది, రివెంజ్ నామినేషన్ అయితే గట్టిగా నేను నిన్నే చేస్తా, ప్రతి వీక్ నిన్నే చేస్తా అంటే కదా, ఇది ఎవరికి నచ్చలేదు. అట్లే పప్పీ టాస్క్లో నా బొమ్మ తీసేస్తావా చూస్తాం మణికంఠ, నువ్వు ఎట్లా ఆడతావో అని అంటది. అది గౌతమ్ పర్ఫెక్ట్గా చెప్పలేకపోయినా మరి మేబీ ఎపిసోడ్లో ఏమైనా ఇస్తారో చూడు, నా బొమ్మ తీసేస్తావా, నువ్వు ఎట్లా ఆడతావో, నువ్వు ఎట్లా చీఫ్ అవుతావో అని అంటది. నేను చీఫ్ అయి చూపిస్తా అని అంటాడు. తర్వాత సీత విషయంలో అక్కడ గొడవ జరుగుతుంది, మీరెందుకు నా బొమ్మ తీసుకోలేదు, మీరే ముగ్గురు ఆడుకుంటున్నారు అని అంటే అప్పుడు సీత లొల్లి చేస్తుంది, లొల్లి చేయగానే థ్యాంక్స్ ఫర్ ద హౌస్ అంటే సీత కూడా ఆ విషయంలో మణికంఠతోని గొడవ వేసుకుంటుంది. అది అక్కడ మణికంఠ ఏడిస్తే అప్పుడు యష్మి వచ్చి ఓదార్స్తుంది. యష్మి అంటది, అందరు అంటారు అక్కడ బొమ్మలు అరేంజ్ చేసే దగ్గర కూడా గొడవ జరుగుతుంది. ఆ గొడవ గౌతమ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతుంటే వీళ్ళకి అర్థం కావట్లేదు, అంటే మణికంఠ ఏడిస్తేనే సింపతి క్రియేట్ అయిందా, నేను ఏడవలేదు కాబట్టి నా మీద సింపతి క్రియేట్ అవ్వలేదని ఆ పృథ్వీ అందరు వచ్చి గొడవ వేసుకుంటున్నారు, అసలు మొత్తం మణికంఠ మీదనే అసలు. సో ఇట్లా ఇక్కడ గౌతమ్ చాలా బాగా చెప్పారు, గర్ల్స్ మీరు మంచిగా మాట్లాడండి, మా అమ్మ చెప్పింది, మీరు నోరుజారి మాటలు మాట్లాడుతున్నారు, ఆ సోనియా కానీ విష్ణు కానీ మీరు నోరుజారి మాటలు మాట్లాడారు, ఆ విషయంలో చెప్పారు. సో మీరు మర్యాద పూర్వకంగా ఉండండి, 24/7 అందరూ చూస్తారు, 200 కెమెరాలు ఉన్నాయి, ప్రతి ఒక్క చిన్న మాట బయటికి వెళ్తుంది. సో నాగసారి హింట్స్ ఇస్తారు కదా, నాగసారి ఎందుకు ఇస్తాడు హింట్స్, ఇండైరెక్ట్ హింట్స్, వీళ్ళు బిగ్ బాస్ షో చూసి రాలేదా,
ఇండైరెక్ట్ గా హింసిస్తాడని చెప్తుండే గౌతమ్ మంచిగా చెప్తుండే. నేను కూడా రాంగ్ గా పోట్రా అయినా నేను చేసిన మిస్టేక్స్ ఏదో నాకు తెలిసింది, మీరు మిస్టేక్ చేయకండి, నేను చెప్పే మాటను డీకోడ్ చేసి చూసుకోండి అని చెప్తున్నాడు. అది వీళ్ళకి అర్థం కావట్లేదే అసలు. ఎంతసేపు ఇక మళ్ళీ కొంచెం గ్యాప్ ఇయ్యంగానే ఇక పృథ్వీ అంటే మనం చూపించలేదు, ప్రోమో లాగా చూసి వీళ్ళు క్యారెక్టర్ అసోసినేట్ చేస్తే అంటే మొత్తం చూపించిండో లేదో, ఏం చూపించిండో ఏమో వీళ్ళు ఇట్లా అనుకుంటున్నారు. అలే వాళ్ళు ఎందుకు చెప్తుర్రు ఇది అసలు ఆలోచించట్లేదు. నైని పావని విష్ణు సేమ్ ఆపర్చునిటీ అందరికి రాదు, నీకు వచ్చింది నువ్వు అది యూజ్ చేసుకుంటలేవు, నువ్వు చీఫ్గా పోరాడతలేవు, చీఫ్ అయితేనే నేను ఇదైతే నా చీఫ్ అయితే ఇక మనకి తెలుసు కదా మన విష్ణుప్రియ ఏం డిపెండ్ చేసుకుంటుందో. తర్వాత అంటే నేను చీఫ్గా రెస్పాన్సిబుల్ చేయలేను, రెస్పాన్సిబుల్, అందుకే నేను చీఫ్ అవ్వట్లేదు. చీఫ్ అంటే చీఫ్ ఒకటే కాదు కదా, ఎన్నో బాధ్యతలు ఉంటాయి అన్నట్టుగా విష్ణు. నా క్యారెక్టర్ నేను ఎట్లుంటున్నా నేను ఇట్లనే ఉంటాను, నన్ను ఇష్టపడే వాళ్ళు ఇష్టపడతారు, నన్ను ఇష్టపడి ఓటేసే వాళ్ళు ఓటేస్తారు అన్నట్టుగా మాట్లాడింది అమ్మాయి. తర్వాత సీతం చేస్తుంది, చీఫ్ అయ్యాక మీరు టాస్క్ ఆడలేదు అని చెప్తుంది. అలాగే మీరు నిన్న ఏ టాస్క్లో సండే నేను ఒక నిమిషం గాయస్ అయితే ఈ సీత కొన్ని హౌస్లో చెప్పింది, బయట చెప్పింది, నువ్వు చీఫ్ అయ్యాక టాస్క్ ఆడలేదు, అంతకుముందు ఆడావు, అట్లనే నన్ను వెల్కమింగ్ చేసుకోలేదు, నాతో మాట కలపలేదు అన్నట్టుగా మాట్లాడింది. సో తర్వాతకు వచ్చేసి నాకు నైనిక నా ఫ్రెండ్ వెళ్ళిపోయింది కాబట్టి నేను మూడ్ బాగాలేదు, నేను ఆ మూడ్లో ఉన్నా, అందుకే నేను ఎవరిని అట్లా చేసుకోలేదు, ఆ రోజంతా నేను బాధతోనే ఉన్నా అని ఇట్లా చెప్తుంది. తర్వాత మెహబూబ్ దిల్సే సీతని చేస్తాడు, 24 hours అయింది, నువ్వు కొంచెం టైం కూడా మాతో స్పెండ్ చేయలేదు, మమ్మల్ని చేయలేదు అంటే మీరైతే నా దగ్గరికి రాలే కదా, నేను మీతో చేయలేదు కదా. సీత ఎలాగో డిపెండ్ చేసుకుంటుంది. ఇక యష్మి దగ్గర కూడా మేము ట్రై చేస్తున్నాం, మీరేమో ఖచ్చితంగా యష్మి అయితే ఆ రూమ్లోనే కూర్చుంది, పొద్దున లేచినాక కూడా బయటకు రాలే, తొందరగా గలవలేదు అమ్మాయి, ఎందుకంటే నేను లైవ్ కూడా చూసినా కలుస్తలేదు. ఆ పాల ప్యాకెట్ల గురించి మార్నింగ్ నుంచి అయితే ఇష్యూస్ జరుగుతున్నాయి. అయితే యష్మి అవినాష్ బిర్యానీ తెస్తే యష్మికి ఏమంటాడు కదా, సో ఆ బిర్యానీ ఎందుకో తెలిసే ముట్టుకుంటాడంట తిందామని, అది నా బిర్యానీ అని లాక్కుంటుందట. తర్వాత సారీ చెప్తుందట. ఇప్పుడు ఎవరికి ఏ బిర్యానీ తెచ్చినా కొంచెం పెడితే అయిపోతుంది కదా, అప్పుడు లాక్కొని తర్వాత ఎప్పటికో వేడి చేసి ఇస్తా అంటే ఈయన తినలేదంట. అది ఇష్యూ. ఈయన మెహబూబ్ గారు ఏమంటున్నారంటే మాకు పాల ప్యాకెట్లు ఇవ్వలేదు, మాకు రేషన్ సరిగా ఇవ్వలేదు, మీరు ఎన్నో 12 పాల ప్యాకెట్లు ఉంటే మీరే చూసుకుంటారు, ఒక పాల ప్యాకెట్ ఇవ్వలేదు, మేము ఈరోజే వచ్చినాం కదా, ఒక 2-3 రోజులైనా వాళ్ళకు రేషన్ కొంచెం పర్ఫెక్ట్గా ఉండేటట్టు ఇవ్వాలి కదా, బిగ్ బాస్ మరీ ఇవ్వకుండా అయితే ఏమున్నాడు కదా. ఆ రేషన్ విషయంలో మాత్రం యష్మి నైట్ నుంచి రాంగ్గానే బిహేవ్ చేసింది. ఇంకా నేనే చీఫ్ని ఏమన్నా నేనే చీఫ్తో కొట్లాడినా అని మాట్లాడుతుంది, కానీ అక్కడ కాదు. నబీల్ అసలు నేను మార్నింగ్ ఒక వీడియో కూడా చేశాను, ఆ వీడియో చూడండి, లైవ్ వీడియో. అసలు యష్మి అసలు రేషన్ విషయంలో కరెక్ట్గా లేదు, కొట్లాడింది. ఇక్కడ ఏమంటుందంటే నేను నా చీఫ్తోనే కొట్లాడినా మీకు ఇవ్వాలని చెప్పి అని మాట్లాడుతుంది. అన్ని తప్పు మాటలు, అబద్ధాలు. యష్మి ఎగబడుతుంది వాళ్ళ మీదికి, వీళ్ళని ఒక్క మాట మాట్లాడనియట్లేదు, ఏందేందో మాటకు పొంతన లేకుండా మాట్లాడుతుంది. సో దిల్సే పాపం స్లోగా ఎంత చెప్దామని ట్రై చేసినా కూడా ఆయన చెప్పనివ్వట్లేదు, అట్లా నాకు అనిపించింది. నెక్స్ట్ తేజ సీతని చేసిండు గదే. ఆ రోజు క్లాన్స్ది ఉంటుంది కదా, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్లో ఫస్ట్ నేనే వెళ్ళిపోతానని చెప్పేసి బయటకు వచ్చి మణికంఠని తీసేస్తుంది. అది ఎందుకు తీసేస్తుంది అంటే అప్పుడు లోపల అనుకున్నదంటే నేనే సాక్రిఫైస్ చేద్దామని. బయటకు వచ్చినాక బిగ్ బాస్ కారణాలు అడిగిండు, కారణాలు అడిగితే అంటే ఈమె అంత ఫిట్టెస్టా, అంత ఆడింది ఆ టాస్క్. నేను ఏం ఆడింది 4 టాస్క్లలో 3 టాస్క్లు ఓడిపోయింది కదా సీత, మరి ఏం ఆడింది ఈమెకి ఎందుకు అంత తోపులాగా ఫీల్ అవుతుంది. సో మణికంఠకి రీజన్స్ ఉన్నాయని, అంటే మణికంఠ ఆడడు, మెంటల్గా ఫిజికల్గా వీక్ కాబట్టి మణికంఠని దొబ్బేద్దాం, మణికంఠ కారణాలు చెప్దామని చెప్పేసి మణికంఠ పేరు చెప్పిందట. దానికి సొల్లు సంజయ్ శీల్ చెప్పుకుంటుంది. నాకైతే ఒక్కటి కూడా కరెక్ట్ అనిపించలేదు. అటు తిప్పి ఇటు తిప్పి ఇక అదే బిమ్మి చేసేస్తుంది సీత. మళ్ళీ తర్వాత తేజ కరెక్ట్ పాయింట్లు మాట్లాడండి. పింకీ పాంకి ఎట్లా చేస్తావు, ఒక చీఫ్ బాయ్ ఉండి నువ్వు పింకీ పాంకి ఎట్లా చేస్తావు అంటే ప్రేరణ ఆడనికి రెడీ ఉంది, నబీల్ ఆడనికి రెడీ ఉన్నాడు, సో నాకు ఇద్దరిట్లా ఎవరు చేయాలో లేక అట్లా తెస్తుందట. ఏం చెప్తుందో ఆ అమ్మాయికే తెలుసు. ఇక తర్వాత మనీ యష్మి నైనికని మరి బ్యాలెన్సింగ్ టాస్క్ ఉంది కదా, బాల్స్ వేసేది. ఆ టాస్క్లో అప్పుడు నేను కూడా అనుకున్నా నైనికని పంపించాల్సింది. నైనిక చిన్నగా బొంగురంలాగా ఉంది, బ్యాలెన్సింగ్ టాస్క్ డాన్స్ చేస్తుంది, ఖచ్చితంగా ఆడేది. ఆ అమ్మాయిని పంపకుండా మణికంఠ ఆడుతుంటే మణికంఠని పంపించినావు, నీకు చీఫ్గా నీకు డెసిషన్ తీసుకునేది లేదా అని తేజ పాయింట్అవుట్ చేసిండు, మంచిగా చేసిండు.
అనిపించింది. ఇంకా మూడిటికి ఇక పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఇక చూస్తా ఏదో మెయిన్ రాసుకున్నా. ఇక తర్వాతకి వచ్చేసి మణికంఠను. సో మణికంఠన్ మంచిగా మాట్లాడింది. ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఇక్కడ ఎవరు ఉన్నట్టు చేతులు లేవట్టని అంటాడు తేజ. అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీకు ఒక్కనికే కాదు. నీకు ప్రాబ్లం ఉందని ఈరోజు చెప్తావు, రేపు చెప్తావు, ఎల్లుండి చెప్తావు, ఆలెల్లుండి చెప్తావు, ఎన్ని రోజులని చెప్తావు. ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి. ప్రాబ్లమ్స్ మర్చిపోయి గేమ్లోకి దిగు అన్నట్టుగా చెప్పాడు. సూపర్ అనిపించింది. తర్వాత రోహిణి యష్మిన్ చేసింది ఎక్కడ ప్రేరణ అది ఉంది కదా, ఐ ఆమ్ ద మెగా చీఫ్ టాస్క్లో నువ్వు యష్మి ప్రేరణని ఎందుకు సంచాలకురాలుగా మాకు సపోర్ట్ చేయలేదని గట్టిగా కొట్లాడినవు, ఏడ్చినవు. నువ్వు గేమ్ ఆడిపోయినట్టు ఏడ్చినవు. సంచాలకురాలుగా ఆమెను తప్పు చేయమని అన్నావు. అది తప్పు అని వాదిస్తుంటే నేను అనలేదు తప్పు చేయమని, నేను జస్ట్ అడిగినట్టు లేదు. గట్టిగా ఆమెతో కొట్లాడినావు. అట్లనే పృథ్వీ ఓడిపోతే నువ్వెందుకు ఏడుస్తావు అని గట్టిగా మాట్లాడింది. ఇక్కడ ఇగో చాలాసేపు ఆర్గ్యుమెంట్ జరిగింది. ఇంకా తర్వాతకి విష్ణుని చేస్తుంది రోహిణి. సో విష్ణుని చేసినప్పుడు విష్ణు అందరికి అదే రీజన్ చెప్తారు, నీలో ఫైర్ లేదు, నీలో ఇది లేదు, సో నువ్వు సీరియస్గా ఆడట్లేదు అని చెప్తారు. అతని యష్మిది ఐఎమ్ ద మెగా చీఫ్ అన్నప్పుడు నేను ప్రేరణ అనేది ఉంటే టాస్క్లోనే అనేదాన్ని కదా అని యష్మి అంటది. అప్పుడు రోహిణి అంటది నీకు ఏఎం మధ్యలో గ్యాప్ వస్తుంది, నీకు అప్పుడు తెలియదు కదా, అందుకే నువ్వు అప్పుడు మాట్లాడలేదని మస్తు గన్ షాట్గా ఇచ్చింది. అప్పుడే అడిగేదాన్ని కదా అంటే మరి నీకు తెలియదు కదా, నీకు ఇంగ్లీష్ రాదు కదా అన్నట్టుగా ఒక సెటైర్ వేసినట్టు అనిపించింది. అప్పుడు ఆమె ఏం చెప్పలేకపోయింది. అట్లే నబీల్కి హెల్ప్ చేస్తే నువ్వు ఊరుకునేదానివా, నబీల్కి హెల్ప్ చేసినావు, ఇక్కడ పృథ్వీకి హెల్ప్ చేయలేదని నువ్వు కొట్లాడదు కదా అని చెప్పింది. సో మంచిగా అయితే ఇక అంతా అయితే మణికంఠ అంతా మణికంఠని బేస్ చేసుకొని నామినేట్ చేశారు. ఇంకా చూడాలి, ఇంకొక 2 నామినేషన్స్ ఉన్నాయి. సో అది కూడా నేను నైట్ ఎపిసోడ్ అయ్యాక చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ లైవ్ అప్డేట్స్ కూడా మీకు షేర్ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.